అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. పట్టుదల 97లో వచ్చిన బ్రేక్ డౌన్ మూవీకి ఇప్పుడు 2024లో రీమేక్ అంటే వాట్ ఏ విజన్. పిచ్చోలు అయిపోయారు అందరూ. సినిమా టైటిల్ పట్టుదల ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఆడియన్స్ కి అయితే పట్టుదలతోనే ఉండాలి. థియేటర్లో కూర్చొని మరి చూడాలి, లేకపోతే అందరు అసామే. ఒక ముక్కలు చెప్పాలంటే ఇది ఒక పెద్ద రాడ్ మూవీ. స్టోరీ ప్లాట్ ఏంటంటే అజిత్ కయాల్ ఇద్దరు లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటారు. ఆఫ్టర్ 12 years విడిపోదాం అనుకుంటారు. సో విడిపోయే ముందు ఒక లాస్ట్ రోడ్ ట్రిప్ వెళ్తుండగా కయాల్ మిస్ అవుతుంది. అసలు కయాల్ ఎలా మిస్ అయింది, సో కయాల్ అర్జున్ కి దొరికిందా లేదనేది యాక్చువల్ పాయింట్. సో మూవీలో ముఖ్యంగా అజిత్, త్రిష, రెజీనా అండ్ అర్జున్ యాక్ట్ చేశారు. ఏ ఒక్కళ్ళ అని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక పర్ఫార్మెన్స్ చేసిన ఫీలింగ్ రాలేదు. ఏ ఒక్క సీన్ కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్ గా ఉండదు. ఎప్పుడైనా మనం ఒక లిమిట్ వరకు స్ట్రెచ్ చేస్తే బాగుంటది, కానీ అది తెగిపోయినంత వరకు స్ట్రెచ్ చేస్తే ఈ మూవీ లాగే ఉంటది. ఓవరాల్ గా మూవీని ట్రిమ్ చేస్తే 30 minutes లో అయిపోయే స్టోరీని తీసుకెళ్లి 2.5 hours కూర్చోబెట్టారు ఆడియన్స్ ని. మూవీలో ఒక్కసారి కూడా మనకి ఎంగేజింగ్ గా అనిపించవు సీన్స్. అసలు యాక్చువల్గా ఇది అజిత్ కి యాప్ట్ అయ్యే స్టోరీ కాదు. ఎందుకంటే ఒక మాస్ హీరోని తీసుకొచ్చి ఒక స్లో మూవీలో పెట్టి 1 hour 45 minutes దాకా ఒక ఫైట్ లేకుండా సినిమా అంతా సాగుతుంటది. సో ఇది ఒక రాంగ్ స్క్రిప్ట్. సో స్టోరీలో కొన్ని చేంజెస్ చేసి కొంచెం యాక్షన్ సీక్వెన్స్ స్టార్టింగ్ నుంచి కానీ, సో కిడ్నాప్ చేసిన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మాఫియా గురించి హీరో ఎలా ఫైట్ చేస్తారంటే కొంచెం టైట్ స్క్రీన్ ప్లే తో తీసుంటే బాగుండేది. కానీ వెరీ సాఫ్ట్ మోడ్ లో వెళ్తా ఉంటది స్టోరీ. ఎంతసేపు మన ఎంగేజ్ కాము అసలు. అండ్ స్టార్టింగ్ 1/2 hour అర్థం కాదు అసలు. ఆ సోది లవ్ ట్రాక్, పెళ్లి ట్రాక్ అనుకుంటా 1/2 hour బుర్ర పాడైపోతుంది. 1/2 hour తర్వాత సరే స్టోరీలోకి వెళ్ళింది అనుకుంటాం కానీ అక్కడ కూడా మళ్ళీ డిసప్పాయింట్ అయిపోతాము. ఎంటైర్ మూవీ ఒక పెద్ద డిసప్పాయింటెడ్. సో జస్ట్ స్టోరీలో కొన్ని చేంజెస్ చేస్తుంటే బాగుండేది. ఒక రాడ్ మూవీగా మిగిలిపోయింది అజిత్ కి. ఛానల్లో కంటెంట్ చూడండి. చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ.